రాష్ట్రంలో బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకొచ్చిందే కేసీఆర్ అని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ వచ్చిన తర్వాత 16 గురుకులాలను 350 బీసీ గురుకులాలకు పెంచారని తెలిపారు. 10th క్లాస్ వరకు ఉండే గురుకులాలను ఇంటర్మీడియట్ కి అప్గ్రేడ్ చేశామన్నారు. అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అయిన తర్వాతనే బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి తెలంగాణలో. అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు బీసీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లేదు. మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాలు ఎన్ని అంటే 16 మాత్రమే ఉండేవి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 గురుకులాలను 350 బీసీ గురుకులాలకు పెంచింది కేసీఆర్ గారు. మొత్తం రాష్ట్రంలో 16 గురుకుల పాఠశాలలే ఉండేవి. అది కూడా అప్ టు 10th క్లాస్. అప్ టు 10th క్లాస్ వరకే బీసీ గురుకులాలు ఉండేవి. ఇంటర్మీడియట్ ఉండేది కాదు, డిగ్రీ ఉండేది కాదు. అవి 16 మాత్రమే ఉండేది. అందులో ఆడపిల్లలకు ఒక్కటి కూడా లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% 50% ఆడపిల్లలకు బీసీ గురుకులాలు ప్రారంభించింది కేసీఆర్ గారు. అంతేకాదు ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా ఈరోజు గురుకుల పాఠశాలలకు బీసీ పిల్లలకు పెట్టింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం. సో అట్లా బీసీ గురుకుల పాఠశాలల్లో రాష్ట్రంలో 350 ఉంటే మన సిద్దిపేట జిల్లాలో కూడా 10 బీసీ గురుకులాలు ఉన్నాయి. అందులో 6 ఆడపిల్లలకు ఉన్నాయి, 4 మగ పిల్లలకు ఉన్నాయి. 6లో ఒకటి మన చింతమడక. ఇలా చింతమడక గొప్పతనం ఏంటంటే పర్మనెంట్ బిల్డింగ్ ఉన్న 2 గురుకులాల్లో చింతమడక గురుకులం ఒకటి. యాక్చువల్గా బీసీ ఆడపిల్లలు డిగ్రీ చదువుకోవాలంటే ఈ తెలంగాణలో ఇంతకుముందు ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ కేసీఆర్ గారు 35 బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను తెలంగాణలో ప్రారంభించారు. 35 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. ఈ 35లో సగం గర్ల్స్కి పెట్టుకున్నాం. 50% ఫర్ గర్ల్స్. అంటే అట్లా మహిళల విద్య కోసం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతగానో ఆలోచించింది. అవి గురుకుల పాఠశాలలైనా కాలేజీలైనా 50% ఆడపిల్లల కోసం ప్రారంభించింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. పిల్లలు స్పోర్ట్స్లో, ఎడ్యుకేషన్లో అన్నింట్లో కూడా మన చింతమడక బీసీ గురుకుల పాఠశాల ముందంజలో ఉండడం నాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది.